నెల్లూరు ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు చేత వాకర్స్ సభ్యులకు మంచి ఆరోగ్యంతో ఆనందంగా సంపూర్ణ జీవితం గడిపేందుకు అనేక సూచనలు సలహాలు తెలియజేశారు. అలాగే ఆయన రచించిన విజయానికి చిరునామా పుస్తకాలు వాకర్స్ కి అందజేశారు. మెమరీకి సంబంధించిన గేమ్స్ మరియు చక్కటి నిద్రకు టిప్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది వాకర్స్ మరియు అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహ సురేష్, కార్యదర్శి రమేష్, కోశాధికారి తిరుపతి శేఖర్, గౌరవ అధ్యక్షులు గాలి రఘురామనాయుడు, రఘురామ్ ముదిరాజ్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, దద్దోళ్లు రమణయ్య, సత్యం, విజయ రాఘవేంద్ర, సోంపల్లి రఘురామనాయుడు, వి రామానాయుడు, మెంటా రామారావు, తిరుపతి నాయుడు మొదలైన వారు పాల్గొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి మానసిక ఒత్తిడి, టెన్షన్స్, ఆందోళనను ఎలా తగ్గించుకోవాలా అనే అంశాలని ఈ యొక్క అసోసియేషన్ ద్వారా ప్రెసిడెంట్, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన ఈ ప్రోగ్రాం ద్వారా ఒత్తిడి ఏ విధంగా తగ్గించుకోవాలా, మన జీవన శైలిలో, లైఫ్ స్టైల్లో ఒత్తిడి ఏ విధంగా మనకి ఏర్పడుతుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలా, ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా, సులభమైన నిద్ర ఏ విధంగా సంపాదించాలా, అదేవిధంగా ప్రశాంతతను ఎలా పొందాలా, సబ్ కాన్షియస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలా, వృద్ధాప్యంలో సమస్యలను ఏ విధంగా అక్కడి చేసుకుని ముందుకెళ్లాలా, ఇటువంటి అంశాలన్నిటినీ ఈ అసోసియేషన్ ద్వారా అనేక మందికి నేను పరిచయం చేయడం జరిగింది. దీన్ని అప్లై చేయగలిగితే వీళ్ళలో ఒత్తిడి, టెన్షన్ బాగా తగ్గుద్ది. అదేవిధంగా జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుకోవడానికి పుస్తకాలు చదవండి. దీంతోపాటు ట్యాన్గ్రామ్స్, చెస్, సుడూకో వంటివి ఆడండి. మెమరీ, అటెన్షన్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అంశాల్లో ఎన్నో మార్పు జరుగుద్ది. అలాగే ఈ అసోసియేషన్ ద్వారా ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ ద్వారా అనేక మందికి ఈ ప్రతి కంటెంట్ ఒక మైండ్ ఏ విధంగా ఇగ్నిషన్ మైండ్ రగులుతుందో ఆ విధంగా అనేక మందికి హెల్ప్ అయ్యేటట్టుగా, అనేక విధాలుగా ఉపయోగపడేట్టుగా, నెల్లూరుకి మంచి సేవ చేసేటట్టుగా ఈ అసోసియేషన్ ద్వారా ఖచ్చితంగా 10 మందికి ఇది తెలిస్తే ఆ 10 మంది 100 మందికి తెలియజేస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేష్ 2026 సంవత్సరానికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మన అసోసియేషన్ గత 26 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైనటువంటి సర్వీస్ ప్రోగ్రామ్స్, హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ వస్తుంది. అలాంటి ఫిక్స్డ్ ప్రోగ్రాంలోనే ఇవాళ ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ సురేష్ బాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ద్వారా వాకర్స్ మిత్రులందరికీ కూడా హ్యాపీ లివింగ్ ఎలాగా అనే దానికి మంచి సబ్జెక్టు మీద వాకర్స్ మిత్రులందరికీ ఎన్నో ఇంపార్టెంట్ విషయాలను తెలియజేయడం జరిగింది. హ్యూమన్ రిలేషన్ ఎలా ఉండాలి, చక్కగా నిద్రపోవాలంటే ఎలా ఉండాలి, ఎన్ని సమస్యలున్నా వాటిని స్వయంగా మనమే అధిగమించవచ్చు అనే దానికి ఎంతో చక్కటి ఉదాహరణలను ఇచ్చి బాగా వివరించడం జరిగింది. సో అసోసియేషన్ తరఫున సురేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయన ద్వారా ఒక మంచి విజయానికి చిరునామా అనే బుక్ మన వాకర్స్ అందరికీ కూడా అందజేస్తామన్నారు. అలాగే మంచి మెమరీ ఉండేదానికి ఒక గేమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు. సో ప్రత్యేకంగా అసోసియేషన్ తరఫున సురేష్ బాబు గారికి, అలాగే అసోసియేషన్ సభ్యులకి, మిత్రులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లాఫింగ్ క్లబ్ హైదరాబాద్ సిటీస్లో లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి. ఈ లాఫింగ్ క్లబ్ లేదు నవ్వుతూ ఉంటాయి. ఆ నవ్వు ఎలా ఉంటుందంటే రావాలా, తెలియకుండా రావాలి, స్లోగా రావాలి. మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు మా ప్రొఫెసర్ ఒకసారి అదే మీ ముఖాలు ఇంకా సీరియస్గా ఉన్నాయి అని చెప్పినారు. సార్ నవ్వుపించాడు సార్ అంటే నవ్విస్తాను అన్నాడు. ఆయన ఆవితో నవ్వించేసాడు. ఆవితో నవ్వించేసి మేము ఆ రోజు నుంచి వాళ్ళు నేర్చుకుంటూ నవ్వుతున్నాం. అంటాడు 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 ఈ అంటాడు ఈ అంటాడు ఊ అంటాడు అన్న తర్వాత అందరు నవ్వుతాం. కాబట్టి చెక్ చేద్దాం సార్. నేను ఆడను అన్నారా ఎలా ఉంటాయి ఇంకా దేని పాత రోజుల్లో మనకు తెలిసి చాలా మంది